అడిగితే ఇన్ఫర్మేషన్ అనుకుంటారు, అడగకపోతే ఇగ్నోరెన్స్ అనుకుంటారు. కానీ నేను అడిగేది ఇంప్రెషన్ కోసమే కదా. పర్లేదు. హలో నందిని, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఆఫీస్లో ఫైల్ మర్చిపోయావా లేదంటే లైఫ్కి దారి మర్చిపోయావా? అంటే నిన్నొక విషయం అడగాలి. ఏంటది? మన ప్రసాద్ గారు ఉన్నారు కదా. ప్రసాద్కి గారు అని ట్యాగ్ ఇచ్చావేంటి? అంటే కొలీగ్ కదా. సరే చెప్పు. అంటే తనకేమిష్టం, మనుషుల్లో ఏం వెతుకుతారు, ఏం కోరుకుంటారు? ప్రసాద్ గురించి అడుగుతున్నావా? ఆయనకి ఇష్టాలు ఉండవు నందిని, కేవలం లక్ష్యాలుంటాయి. తనకి సినిమా అంటే ప్రాణం. మంచి స్క్రీన్ ప్లే రాయాలని అతని ధ్యేయం. సినిమా ముచ్చట్లు చందు, మనిషి ముచ్చట్లు చెప్పు. ప్రసాద్కి ఏ కలర్ అంటే ఇష్టం, ఏ మాట అంటే ఇష్టం? ఒక అమ్మాయి ఆయన ముందు ఎలా ఉంటే ఆయన మైండ్ బ్లాక్ అవుతుంది? నందిని, మ్యాటర్ సీరియస్గా ఉన్నట్టుందే. ఇందులో సీరియస్ ఏముంది? మరి ప్రసాద్ గురించి ఎందుకు గుచ్చి అడుగుతున్నావు? నువ్వే చెప్పావుగా చందు, మగాళ్ళంతా ఒకటే అని, అందరి రూటు ఒకటే అని. అన్నాను, అది నా ఎక్స్పీరియన్స్ చెప్పింది నిజం. కానీ ప్రసాద్ అందరిలా లేడు కదా. అవును, ఆయనకు మనుషులు కాదు, బాధ్యత ముఖ్యం. సోనియా వదిలేసి వెళ్ళినా ఆయన మాత్రం వదలలేదు. మగాళ్ళంతా ఒకటే అంటే అది నీ స్టేట్మెంట్, ప్రసాద్ ఒక్కరే వేరు అంటే అది నీ జడ్జ్మెంట్. కానీ నేను చేయబోయేది ఎక్స్పెరిమెంట్. తను కూడా అందరిలాంటి వాడే అని ప్రూవ్ చేస్తా. అంటే ప్రసాద్ని ఇంప్రెస్ చేయడమే నీ టార్గెటా? తను ఈ నందిని చూసి ఫిదా అవుతాడో లేదో చూడాలి. తనకి ఏమిష్టమో చెప్పు. సరే, బ్లాక్ కలర్ అంటే ప్రాణం. ఎందుకంటే సోనియా కూడా ఆ కలర్ అంటేనే ఇష్టం కాబట్టి. ఆఫీస్లో షూట్ అన్నా, పర్సనల్గా టేస్ట్ అన్నా, ఆయనకి బ్లాక్ అంటే ఒక ఎమోషన్. బ్లాక్ కలర్ ఓకే, ఇంకేం కావాలి తనకి? సినిమాటిక్ మాటలు. నువ్వు మాట్లాడేటప్పుడు లాజిక్ ఉండకూడదు, మ్యాజిక్ మాత్రమే ఉండాలి. ఆయన షూట్లో డీటెయిల్స్ ఎలా వెతుకుతారో నువ్వు నీ మాటలో డీటెయిల్స్ చూపించు చాలు. సినిమాటిక్ డైలాగ్స్, బ్లాక్ కలర్, నా గ్లామర్, ఈ మూడు కలిపితే వచ్చేది ఇంపాక్ట్. నందిని, ఆయనకు సోనియా అంటే లోకం. ఆ లోకంలోకి వెళ్దామంటే షూటింగ్లో లేని క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పినట్టుంటది. చాలా ఇబ్బంది పడతావు. ఇబ్బంది పడితేనే కదా చందు ఒక ఐడెంటిటీ వచ్చేది. రేపు ఆఫీస్లో ప్రసాద్ కెమెరా మీద ఫోకస్ కాదు, నా మీద ఫోకస్ చేసేలా చేయాలి. సోనియా మాత్రమే అందంగా ఉంటుందా, ఈ నందినికి ఇంపాక్ట్ లేదా అన్నది తనకు అర్థం కావాలి. సరే, నీ ఇష్టం. రేపు చూడు చందు, ప్రసాద్ నా వైపు చూసి స్టన్ అవ్వాల్సిందే. గుడ్ నైట్. సోనియా ఎదురా? ఏంట్రది? సోనియాకి డ్రెస్. ఇక్కడ ఉడుకుతుంది పప్పు, నువ్వు చేస్తుంది పెద్ద తప్పు. అరే ప్రసాదు, ఈ వంటలో పెంటలో ఏమన్నా ఉంటే నువ్వు చేసుకోవాలి గాని మాకేంట్రా ఈ కర్మ? నీకేమైనా మైండ్ దొబ్బిందా? సోనియాకి ఆ కర్రీ అంటే చాలా ఇష్టం రా, అందుకే వండమన్నాను. కడుపు నిండితే కాంతి ఎందుకు వస్తుందిరా, నిద్ర వస్తుంది గాని. ఇది సోనియాకి ఇష్టమైన వంట కదరా, సోనియాకి ఓదార్పు వంట. రే, నువ్వు బట్టలు కుట్టేటప్పుడు మనిషికి మాత్రమే కొలతలేస్తావురా. ప్రేమలో విఫలమైన వాళ్ళు ఆ బాధ నుంచి బయటికి రావాలంటే మనసు లోతులను కొలవాలి. సోనియా తన పాత లోకాన్ని మర్చిపోవాలంటే నా ప్రేమ అనే కొత్త లోకాన్ని పరిచయం చేయాలి. ఏంటో ఏదేదో చెప్తున్నావు, లాస్ట్కి ఏమైపోతావో ఏమో. ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఏం లేదు బావా. ఎప్పుడు ఏం ఆలోచిస్తావో ఎలా బిహేవ్ చేస్తావో నాకు తెలీదా? దేని గురించి టెన్షన్ పడుతున్నావు? నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటేనే చాలా భయమేస్తుంది బావా. అందరినీ వదులుకొని వచ్చాను, నీతో సహా. ఎంతో కష్టపడి ఇష్టంతో ఈ ప్రొఫెషన్ని మొదలుపెట్టాను. కానీ చివరికి ఏమైంది, అంత ముక్కలైపోయింది. ఈసారి కూడా ఏదైనా తేడా జరిగితే నా పరిస్థితి ఏంటి? అవేమో ఆలోచించుకున్నా ప్రశాంతంగా ఉండు సోనియా. అలా కాదు బావా, నీ లైఫ్ చూడు. హైదరాబాద్ వచ్చిన వెంటనే యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా జాబ్ వచ్చింది. కానీ నాకు అలా కాదు కదా, వచ్చిన వెంటనే మోసపోయాను. ఈ రోజు నువ్వు చూసినంత స్మూత్గా నా లైఫ్ లేదు సోనియా. సినిమా కెరీర్నే ఫుల్ టైమ్గా అనుకుని హైదరాబాద్ వచ్చిన నాకు సినిమా అవకాశాలు కాదు కదా, డైలీ మెయింటెనెన్స్కి చిన్న జాబ్ కూడా దొరకలేదు. ఒక స్టేజ్లో అయితే గివప్ ఇచ్చేసి ఊరొచ్చేద్దాం అనుకున్నాను. ఇంత జరిగిందా? నాకు అస్సలు తెలియదు బావా, ఐఎమ్ సారీ. ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? ఫైనాన్షియల్గా ఇంత స్ట్రగుల్లో ఉన్న నాకు షుకేష్ గడు వచ్చి ఒక ఆస్ట్రాలజర్తో మాట్లాడమని చెప్పాడు. ఆస్ట్రాలజరా? నేను ఆస్ట్రోటాక్ యాప్లో ఆస్ట్రాలజర్ విశ్వనాథ్ గారితో మాట్లాడాను. నేను జస్ట్ ఆయనకి నా డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇచ్చాను. ఆయన నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? నీ కెరీర్ గురించి టెన్షన్ పడుతున్నావా, ఏం అడగాలనుకుంటున్నావో చెప్పు అన్నారు. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసి అనేది అంతా ఎలా తెలుసుకున్నారని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దాంతో నా సిచ్యువేషన్ మొత్తం ఆయనకు వివరించాను. చివరికి ఒకే మాట చెప్పారు, ఖచ్చితంగా నువ్వు సినీ ఫీల్డ్లో సక్సెస్ అవుతావని. నెక్స్ట్ మంత్ 15th కల్లా నీకు ఒక అవకాశం వస్తుందని చెప్పారు.
ఆయన చెప్పినట్టుగానే ఆ తర్వాత మన యాడ్ ఏజెన్సీలో నాకు డైరెక్టర్గా జాబ్ వచ్చింది. ఆ తర్వాత మిగిలిందంతా నీకు తెలిసిందే. ఇప్పుడు నువ్వు కూడా సేమ్ నాలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నావు. కాబట్టి ఒకసారి ఆస్ట్రాలజర్తో నువ్వు కూడా మాట్లాడు. నా కెరియర్ ఫ్యూచర్ గురించి ఆయనకి తెలుస్తుందంటావా? డెఫినెట్గా తెలుస్తుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ చార్ట్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే బావా, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకో. సరే. నీకు వచ్చిన సర్ప్రైజ్ ఇప్పుడే వస్తాను. సోనియా, హా, నీకు ఇష్టమైన వంట రెడీ అవుతుంది. అలాగే నీకోసం చిన్న గిఫ్ట్. బావా ఇది చాలా బాగుంది, కానీ బ్లాక్ కలర్ ఎందుకు? బ్లాక్ అంటే నీకు ఇష్టం కదా. అంటే నాకు ఇష్టమే. థ్యాంక్ యూ బావా. నీకు ఓకే అయితే రేపు ఆఫీస్కి ఈ డ్రెస్ వేసుకొని రావా? గుడ్ మార్నింగ్ ప్రసాద్. మార్నింగ్ ఎప్పుడు గుడ్గానే ఉంటుంది నందిని, మనం చూసిన దాన్ని బట్టి. మరి నా వైపు చూసి చెప్పండి, ఫ్రేమ్ ఎలా ఉందో. డ్రెస్ బాగానే ఉందండి. మరి నేను? మీరు కూడా బాగున్నారండి. మీరు సరిగ్గా చూడట్లేదనుకుంటా. చూశానండి, బాగుంది. ఎన్నిసార్లు చెప్పమంటారు? ఏదో అడిగి చెప్పించుకున్నట్టుంది. నిజంగానే బాగుందండి బాబు. చూడకుండా చెప్తుంటేనే అర్థమవుతుందిలేండి. ఇప్పుడు ఏంటండి మీ బాధ? చూసి చెప్పాలంతే కదా. సూపర్గా ఉన్నారండి. అబ్బా, అలా చూడండి నందిని గారు. సోనియా వేసుకుంటే బ్లాక్ కలర్ డ్రెస్కే లైఫ్ వచ్చింది కదా. ప్రసాద్, నేను కూడా బ్లాక్లోనే ఉన్నా కదా, మీ కళ్ళేమైనా బ్లర్ అయ్యాయా? బ్లర్ అవ్వలేదు నందిని గారు, కనబడింది. కాకపోతే సోనియా ఎదిరిపోయింది కదా. మరి నేను? మీరు బాగున్నారని చెప్పాను కదండి. మీకు బ్లాక్ కలర్ అంటే అంత ఇష్టమా ప్రసాద్ గారు? ఆ కలర్ చూస్తే ఊపిరాగిపోయేంత ఇష్టం. ఒక ఇంపాక్ట్ ఉంటుంది. మరి నేను కూడా బ్లాక్ డ్రెస్సే వేసుకున్నా కదా, మరి నేను ఇంపాక్ట్ఫుల్గా లేనా? మీరు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే నార్మల్ డ్రెస్ వేసుకున్నట్టే ఉంది. అదే సోనియా వేసుకుంటే వేరండి. ఏంటండి వేరు? చెప్పాను కదండి వేరని. ఏంటి ప్రసాద్, పక్కనే ఒక లైవ్ యాక్షన్ ఉంటే ఎక్కడో ఉన్న డ్రీమ్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతున్నావు? డ్రీమ్ అంటే నిద్రలో వచ్చేది కాదు చందు, నిద్ర లేకుండా చేసేది. సోనియా చూడు ఎంత బాగుంది. నా డ్రెస్ బాలేదా? నీది హెచ్డీలో ఉంటే తనది 4Kలో ఉంది. బావా నా డ్రెస్ బాగుందా? బాగుందానా? అసలు ఈ బ్లాక్ కలరే నీకోసం పుట్టినట్టుంది. చాలా ఓవర్ చేస్తున్నాడు. ఏంటి కవితలు వచ్చేస్తున్నాయి నీకు? అందనుకున్న పవర్ అలాంటిదండి. అమ్మాయిల్ని పువ్వులు చుక్కలు చందమామతో ఎందుకు పోలుస్తారో ఇప్పుడు అర్థమైంది. బావా నేను కెఫెటేరియాకి వెళ్తాను. నన్ను కూడా రమ్మంటావు సోనియా? పర్లేదు బావా. ప్రసాద్, కాఫీ తాగాలనుంది, వస్తారా? నువ్వు వెళ్ళి నందిని, నాకు కొంచెం వర్క్ ఉంది. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ అంటే ఏదో ఉందనుకుంటాం, ఏముండదు, అంతా డొల్లా. ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు? మూకీ సినిమాకి స్క్రీన్ ప్లే ఏమైనా రాస్తున్నారా ఏంటి? ప్రసాద్ గారు కొంచెం సైలెంట్గా ఉంటారా? సీరియస్ మ్యాటర్ ఇది. మ్యాటర్ సీరియస్ అయితే హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏంటి జోకా? అంటే సీరియస్ అన్నారని. సోనీ, ప్రసాద్ గురించి నీకు తెలిసిందే కదా. అతని గురించి నాకేం తెలుసు? నువ్వు తీసుకొచ్చి నా ముందు పెట్టావు, నేను ఇక్కడ పెట్టా, అంతే. మాకు ఇవన్నీ మామూలు. మంచి పనే చేశాను కదా సోనీ. అది నీకు అనిపిస్తుంది, నాకేం అనిపించట్లేదు. అంటే ప్రొడక్టివ్గా లేనా? చెప్పండి సోని గారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. ఎవరైనా నా పన్ను అనుమానిస్తే నా తల తీసేసినట్టే. అంటే ఈ నెల శాలరీ వద్దన్నమాట. తల పోయిందన్నారు? మర్చిపోతే పోతుందండి. ఓకే గైస్ లిజన్, క్లయింట్ నుండి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సోనియా ఫొటోస్ వాళ్ళకి చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. సోనియా ఫేస్లో ఒక కొత్త ఎనర్జీ ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది మన రిఫరెన్స్ అంటే అలా ఉంటది. ఇది మన ప్రొడక్టివిటీ. చూసారా? ఇప్పుడు ఏమంటారు? క్రెడిట్ అంతా మీదే అంటారా? అంతే కదా మరి. అందం సోనియాదైతే అభినందనాలు మీకా? నన్ను అభినందిస్తే నా మరదలను పొగిడినట్టే కదా. అదేంటి, బెన్స్ కార్ కొన్నంత మాత్రాన బెన్స్ కంపెనీకి ఓనర్ అయిపోతామా? ఇప్పుడేంటి నాకు క్రెడిట్ ఏమని అంటారు, అంతేనా? ప్రసాద్, క్లయింట్కి నచ్చింది సోనియా ఫేస్, నీది కాదు. వాళ్ళు తనతోనే మెయిన్ బ్రాండ్ షూట్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు షూట్ చేస్తే నేనేం చేయాలంట? వాళ్ళు చేస్తాను అంటే మనతో చేయించడమే. అలా చెప్పండి మరి. ఇక్కడ యాక్షన్ గట్ట చెప్పాలంటే మనమే.
అంటే వాళ్ళకి మన ప్రొఫైల్ నచ్చినట్టేనా? ఎస్. సో మ్యాటర్ క్లియర్. క్లయింట్ రెడీ, మోడల్ రెడీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక కిల్లర్ కాన్సెప్ట్. కిల్లర్ అంటే జీన్ ఫ్యాంటే కదా? మీకు దండమండి బాబు. వాళ్ళు రెడ్ వెల్వెట్ లిప్స్టిక్ బ్రాండింగ్ కోసం చూస్తున్నారు సోనీ. కాన్సెప్ట్ చాలా స్టైలిష్గా ఉండాలి అన్నారు. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నా. నందిని, ప్రసాద్, చందు మీరు ముగ్గురు కూర్చొని ఒక అదిరిపోయే బ్రాండ్ కాన్సెప్ట్ డిసైడ్ అవ్వండి. ఫైనల్ అయ్యాక నాకు చెప్పండి. చందు నందులతో కలిసి ప్రసాద్ సోనియా కోసం చేసే కాన్సెప్ట్ పేపర్ మీద కాదు, జనాల మనసుల మీద రాస్తారు. ఈ డైలాగ్ క్రియేటివిటీ ఏదో అక్కడ చూపించండి. మనం చెయ్యబోతుంది లిప్స్టిక్స్ మీద యాడ్, కవిత్వాల మీద కాదు. లిప్స్టిక్ అంటే ఒక రంగు నందిని, అంటే అదొక భావం. మన్మధుల్లో కింగ్ నాగార్జున గారు చెప్పారు. ప్రసాద్ కాస్త ప్రొఫెషనల్గా ఆలోచించండి. వీళ్ళకే మన క్రియేటివిటీ అంటే కుళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. నేను రెడీ. నువ్వు రెడీ అంటే ఈ ప్రపంచం స్టడీగా నుంచొని చూస్తుంది సోనియా. పదండి ఇంకా యాక్షన్ మొదలు పెడదాం. గైస్, నాకొక డబల్ మసాలా లాంటి ఐడియా వచ్చింది. కాన్సెప్ట్ ఏంటంటే, సోనియా ఒక ప్లేట్ బిర్యానీ ముందు కూర్చుని ఉంటుంది. ప్లేట్ ఎంటీ అవ్వాలి, కానీ లిప్స్ మీద లిప్స్టిక్ మాత్రం ఫుల్గా ఉండాలి. ఫైనల్గా ట్యాగ్ లైన్ ఏంటంటే, బిర్యానీ పోయినా బ్యూటీ పోదు. బిర్యానీ తింటే తృప్తి వస్తుంది కానీ బ్రాండింగ్ రాదు. అది లిప్స్టిక్ యాడా బిర్యానీ ప్రమోషనా? ప్రసాద్, లాజిక్ విను. ప్రపంచంలో అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడేది బిర్యానీ, కానీ బిర్యానీ తినేటప్పుడు లిప్స్టిక్ పోకూడదు. ఇది కనెక్టివిటీ అండి, కనెక్ట్ అవుతారు. కనెక్టివిటీ అని నీ క్రియేటివిటీని లేపుదామని చూడకు. నీ ఐడియా క్యాటరింగ్కి బాగా పనిచేస్తుంది. సోనియా లిప్స్ చూసారా? గులాబీ రేకుల్లా ఉంటాయి. అసలు తనే ఓ సిలిచెక్కిన శిల్పంలా ఉంటదండి. అలాంటి అమ్మాయికి ఇలాంటి ఆర్డినరీ కాన్సెప్ట్స్ వద్దు, ఒక ఎమోషన్ ఉండాలి. ప్రసాద్, సోనియా పెదవుల మీద ఉన్న ఫోకస్ కాస్త యాడ్ షూట్ మీద పెడితే బాగుంటుంది. అసలు ఎలా అండి బాబు? సోనియా లిప్స్ ఒక రెడ్ అలర్ట్ లాంటివి, చూడగానే ప్రపంచం మొత్తం ఆగిపోద్ది. ప్రపంచం ఆగితే పర్లేదు, కానీ మన మేనేజ్మెంట్ ఆగకూడదు. సోనియా అందం గురించి నువ్వు ఇచ్చే ఎలివేషన్ చూస్తుంటే ఇది లిప్స్టిక్ యాడ్లా లేదు, నీ లవ్ స్టోరీకి ట్రైలర్లా ఉంది. నువ్వు మరీను ఊరుకోచెందు, నాకు సిగ్గేస్తుంది. సరే, బిర్యానీ వద్దంటే ఇంకోటి విను. సోనియా ఏడుస్తూ కూర్చుంటుంది, కానీ లిప్స్టిక్ మాత్రం రెడ్గా అలానే ఉంటుంది. కన్నీరు కూడా కరగని రంగు. ఇది ట్యాగ్ లైన్. ఇదెలా ఉంది? మెచ్చుకోవాలనుంది కదా? చచ్చిపోవాలనుంది. అదేంటి? మంది యాడ్ ఏజెన్సీయా, సీరియల్ ప్రొడక్షనా? సోనియా కళ్ళల్లో నీళ్లు చూడడం అనేది నా స్క్రీన్ ప్లేలోనే లేదు. నాకు ఆ కాన్సెప్టే వద్దు అని మీరు ఫిక్స్ అయ్యారా? ఎస్. ఏంటి ప్రసాద్ ఇది? క్రియేటివిటీ డిమాండ్స్. తొక్కేం కాదు, ఇలా అంటే కష్టం. అయితే వదిలేయండి. అలా అయితే మన ఉద్యోగాలు పోతాయండి. అయితే నేను చెప్పేది వినండి. అయితే చెప్పి తగలాడు. ఏంటి? అదే చెప్పు అని అంటున్నా. సోనియా మిర్రర్ ముందు నుంచొని లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. తన లిప్స్టిక్ వేసుకొని స్మైల్ అవగానే మిర్రర్ పగిలిపోద్ది. ఎందుకంటే మిర్రర్ కూడా తన అందాన్ని హ్యాండిల్ చేయలేకపోయింది. తను అలా బయటికి నడుచుకొని వచ్చి ఒక రెడ్ రోజుని చూసిన వెంటనే అది వైట్ అయిపోయింది. ఎందుకంటే తన ఎర్రని పెదవుల ముందు గులాబీ కూడా తెల్లబోయింది. బా, లాజిక్ లేకపోయినా విజువల్గా మ్యాజిక్ ఉంది, ఫన్నీగా ఉంది అండ్ ఇంప్రెసివ్గా కూడా ఉంది. రోజ్ వైట్గా అవడం ఏంటి? మనదేమైనా డిటర్జెంట్ యాడా? సోనియాతో బ్రాండింగ్ చేస్తే ఆ మాత్రం ఇంపాక్ట్ ఉండాలి. ప్రసాద్, నువ్వు సోనియానంత ఎలివేట్ చేస్తుంటే కేజీఎఫ్ సినిమా చిన్నదనిపిస్తుంది. కోపం ఉంటే క్యారెక్టర్ బయటకు వస్తుంది, క్రియేటివిటీ ఉంటే కాన్సెప్ట్ బయటకు వస్తుంది. సంబంధం లేకుండా మాట్లాడితే చిరాకు వస్తుంది. ఏం వచ్చినా సరే మనకు ఇప్పుడైతే కావాల్సింది కాన్సెప్టే కదా. ప్రసాద్ చెప్పిన ఐడియాని మనం షూట్ చేద్దాం. మిర్రర్ బ్రేకింగ్ ఎస్ఎఫ్ఎక్స్, రోజ్ కలర్ చేంజింగ్ విజువల్స్లో చూసుకుందాం. మార్కెట్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీరు ఇదే ఫైనల్ చేయండి, కానీ బడ్జెట్ మాత్రం మిర్రర్ పీసెస్లో ముక్కలైతే మాత్రం నేను ఒప్పుకోను. బడ్జెట్ ముక్కలవుతుంది నందిని, ఆడియన్స్ మైండ్ ముక్కలవుతుంది. మిర్రర్ పగలాలి, రెడ్ రోజ్ తెల్లగైపోవాలి, అంతే. నేను స్క్రిప్ట్ రెడీ చేస్తా. సరే.
ఏంటే అంత డీప్గా ఆలోచిస్తున్నావు? వర్క్స్ అన్నీ బాగానే జరుగుతున్నాయి కదా. ఏమోనే, వర్క్స్ అన్నీ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి కానీ లాస్ట్కి రిజల్ట్ ఏమవుతుందో అని భయమేస్తుంది. నీకెందుకు వచ్చిందే ఇదంతా? అయినా మీ నాన్న నీకు మీ అక్కకి ఆస్తి ఇచ్చాడు కదా. ఆ పెళ్ళేదో చేసేసుకొని వాడి మీద ఆ బరువు అంతా వేసేసి నువ్వు చిల్లైపోవచ్చు కదా. నువ్వు కూడా ఆడలాగే మాట్లాడుతున్నావే. ఇంక అమ్మాయి అంటే తండ్రి ఇచ్చిన ఆస్తి భర్తకొచ్చిన శాలరీతోనే బతకాలా? మనకంటూ ఏం గోల్స్ ఉండవా? ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మా అక్కకి నేనేంటో తెలియాలి. అయినా అందరి గురించి బానే అడుగుతావు, అందరికి బానే సలహాలు ఇస్తావు. మరి నీ బ్రేకప్ గురించి ఎందుకు ఎప్పుడు చెప్పుకోవు? ఆ పెయిన్ నుంచి బయటకు వద్దామని ఈ వర్క్ మోడ్లో పడ్డాను. అంతేకాని కెరియర్లో ఏదో చేసేయాలి సాధించేయాలని ఏం కాదు. వాడి గురించి ఒక థాట్ కూడా రాకూడదనే నేను ఇలా పనిచేస్తున్నాను. అయినా ఎందుకు చెప్పి ఇప్పుడు అవన్నీ? మొదలు పెట్టిందే నువ్వు. సరే ఇప్పుడేం చేద్దాం? ఈ టాపిక్ ఇక్కడితో ఆపేసి మన వర్క్ మీద ఫోకస్ చేయాలి. పద. సినిమాలు ఇంకేం లేవురా, యాడ్ ఏజెన్సీలో చేస్తున్నా ప్రస్తుతానికి. రేయ్ నీతో మాట్లాడాలరా. అంటే మన ప్రొడ్యూసర్ని కలిసి కట్ చెప్పాం కానీ అర్జెంట్ మ్యాటర్ రా. నేను మళ్ళీ చేస్తాను. ఏంట్రా అంత కొంపలంటికి పోయి మ్యాటరు? వాడిని అలా వదిలేస్తావారా? నీకు బ్రేకప్ అయ్యి నువ్వు బాగానే బయటపడ్డావు. నీకే ఇన్నాళ్ళు పట్టిందిరా. వాడేమైపోతాడని టెన్షన్ వస్తుందిరా. ఎవరి గురించిరా? ఇంకెవరు, మన సుకేష్ గాడే. వాడు ఆ చందు విషయంలో పిచ్చోడైపోయాడ్రా. చాట్ జీబీటీని జెమినీని అడుగుతున్నాడు రా, మా ఇద్దరు కలర్ కాంబినేషన్ బాగుంటుందా, మా ఇద్దరికి పెళ్ళే ఇద్దా, జాతకాలు అడుగుతున్నాడు రా ఇద్దరు బర్త్డేలు ఇచ్చి. ఒరే టైం పాస్కి చేస్తాడు అన్ని. టైం పాస్ ఏం లేదురా బాబు. అసలు రక్తంతో లవ్ లెటర్ ఎలా రాయాలని అడుగుతున్నాడు వాడు. ఏఐని. ఏమంటున్నావు? లోపల రారా, చూడు నువ్వు చూడు. ఇప్పుడు కోడి రక్తంతో లవ్ లెటర్ రాసి అది నా రక్తమే అని నా లవర్ నమ్మించాలంటే నేనేం చెయ్యాలి? ఇటువంటి ప్రయత్నాలు చేయడం మీ బంధానికి హానికరమని నా అభిప్రాయం. అసలు నిజాయితీ లేని నమ్మకంపై ఏ సంబంధం నిలబడదు. పైగా ఇలాంటి పనులు చేయడం ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. ఒకరినొకరు అర్థం చేసుకొని నిజాయితీగా భావాలను పంచుకోండి. ఈడు గురించేనా నువ్వు టెన్షన్ పడింది? పెద్ద మిషన్ గాడాడు. ఊళ్ళో ఎన్ని ఖాతాలు ఉన్నాయో తెలుసా? నా టైం బొక్క. అంటే మా లవర్ పేరు టాటో వేయించుకుందాం అనుకుంటున్నాను. అది 10 డేస్లో చెరిగిపోయేటట్టు. అది తను ఓకే చెప్పిన తర్వాత అనుకో. అలాంటి టాటూ ఎక్కడ వేస్తారు? Temporary tattoos are widely available and are safe and better options than permanent tattoos. They are తెలుగులో చెప్పా ప్లీజ్, నాకు ఇంగ్లీష్ అర్థం కాదే. ఖచ్చితంగా ఇలాంటి తాత్కాలికమైన టాటూలు వేయడానికి మీరు సహజమైన జవ్వ లేదా హెన్నాని ఉపయోగించే నిపుణుల కోసం వెతకవచ్చు. నువ్వు బాగుపడవరా.